ఒక సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు సలార్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. దాదాపు 730 crores ఈ సినిమా వసూలు చేసింది. అది కూడా డంకీ సినిమాతో పోటీ పడి, లేకుంటే 1000 కోట్ల మార్కును కూడా ఈజీగా దాటేసేది. అయితే ఇప్పుడు సలార్ సినిమాకు పార్ట్ 3 ఉంటుందా ఉండదా అన్న దానిపైన చర్చ జరుగుతోంది. సలార్ పార్ట్ 1 వచ్చింది, హిట్ అయిపోయింది. సలార్ పార్ట్ 2 ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేసేసారు. సో పార్ట్ 1లో మనం చాలా తక్కువ స్టోరీని చూసాం. నాకు తెలిసి ఒక 20-30% స్టోరీని మాత్రమే మనం పార్ట్ 1లో చూసాం. సో ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ గురించి ఇంకా చెప్పాలి. చాలా క్యారెక్టర్స్ అసలు ఏమయ్యారు, అండ్ ప్రశాంత్ అండ్ అలాగే ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ మధ్య అసలు ఏం గొడవ జరిగింది, ఎందుకు శత్రువులుగా మారారు. సో ఈ విధంగా చాలా పెద్ద డ్రామాని మనం పార్ట్ 2లో చూడబోతున్నాం. అయితే ఇదంతా ఒక్క పార్ట్లో చెప్పడానికి వీలవుతుందా? ప్రశాంత్ నీల్ పార్ట్ 3 తీస్తాడా? ఈ క్వశ్చన్ మార్క్స్కి ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత ఇన్స్టాగ్రామ్లో ఒక సెషన్ అనమాట, ఆస్క్ మీ సెషన్ అన్నది స్టార్ట్ చేసింది. అందులో డిఫరెంట్ క్వశ్చన్స్, అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెని చుట్టుముట్టేశారు. సో అందులో భాగంగా ఒక నెటిజన్ ఏమని క్వశ్చన్ అడిగాడు అంటే, సలార్ పార్ట్ 3 కూడా ఉంటుందా అని అడిగాడు. సో ఆమె దానికి చాలా సింపుల్గా ఆన్సర్ ఇచ్చింది, అందరినీ కన్ఫ్యూజన్లో పడేసింది. పార్ట్ 2 చూడండి, అప్పుడు తెలుస్తుంది పార్ట్ 3 ఉంటుందా ఉండదా అన్నట్టుగా సమాధానం చెప్పింది. సో అంటే పార్ట్ 2తో ఎండ్ అవుతుందని చెప్పిందా, లేకుంటే పార్ట్ 3 ఉంటుందని చెప్పిందా, ఎవరికి అర్థం కాలేదు. అయితే ప్రశాంత్ నీల్ పార్ట్ 3 తీయాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పార్ట్ 2 వచ్చేస్తుంది. ఆ తర్వాత KGF 3 ప్లాన్ చేస్తున్నారు, మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మన జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. అదే టైంలో లేటెస్ట్గా ఒక న్యూస్ వచ్చిందనమాట, ప్రశాంత్ నీల్ అండ్ అజిత్ తమిళ్ స్టార్ ఇద్దరు కలిసి కొలాబ్ అయ్యి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. సో ఇన్ని సినిమాల నడుమ మళ్ళీ పార్ట్ 3 రావాలి అంటే కనీసం 3 సంవత్సరాలు ఈజీగా పట్టేటట్టే ఉంది. అదే టైంలో ప్రభాస్ కూడా ఖాళీగా ఉండాలి, అండ్ ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండాలి, ఇద్దరు కాంబినేషన్లో వర్కౌట్ అవ్వాలి. సో ఇవన్నీ జరగాలంటే కొంచెం కష్టమైన పనే. సో నాకు తెలిసి లిఖిత నార్మల్గానే పార్ట్ 3 అంటే పార్ట్ 2 పైన అంచనాలు ఇంకొన్ని పెంచడానికి, లేకుంటే ఏ ఆన్సర్ చెప్పాలో డైరెక్ట్గా లేదు అని చెప్పేస్తే అది క్లోజ్డ్ అయిపోతుంది అనమాట, దాని గురించి ఎవరు డిస్కస్ చేయరు. సో అందుకే తను ఇలా తెలివిగా ఆన్సర్ చెప్పిందేమో అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, సలార్ చూసాము అంటే ఇందులో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ని కూడా ప్రభాసే ప్లే చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నెటిజన్ అడిగితే ఆమె సింపుల్గా లాఫింగ్ ఎమోజీలు పెట్టేసింది. సో మనం చూసాము అంటే ఆ క్యారెక్టర్కి ఎక్కువ నిడివి అంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండకపోవచ్చు. మేబీ నాకు తెలిసి ఒక 2-3 minutes 4-5 minutes మాత్రమే. సో దానికి ప్రభాస్ యాక్ట్ చేస్తాడనిపిస్తుంది. ఎందుకంటే మనం టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు కానీ, సినిమా అయిపోయాక కానీ ఒక రకంగా చూసామంటే ఒక పెద్ద ప్రభాస్ని చూపించినట్టే ఉంది సైడ్ యాంగిల్ నుంచి. సో దాన్ని బట్టి చూసామంటే ప్రభాస్ ఖచ్చితంగా యాక్ట్ చేస్తాడు. కానీ ఇప్పుడు పార్ట్ 3 ఉంటుందా ఉండదా అనేది డౌట్. అయితే సలార్ పార్ట్ 2 విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ మధ్య కాలంలో ఈ 2 పార్ట్స్ పైన అంచనాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కలెక్షన్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా డ్రామా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఫోల్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. సో మరి సలార్ పార్ట్ 3 కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అటెండెన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.